మేడం అమ్మాలి ఇక్కడ వస్తుంది. మేడం నమస్తే అమ్మ. నా పేరు కళ్యాణి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను తెలకపల్లి కేకేడి స్కూల్ నుంచి వచ్చాను. మీ పేరు మేడం? నా పేరు విజయ. ఏ ఊరు మేడం? మాది కమరెడ్డిపల్లి. ఓకే. మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా దోమలు ఉంటాయా మేడం? ఉన్నాయమ్మా. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువైపోయినాయి కదా, వర్షాల కారణంగా దోమలు కూడా చాలా వచ్చాయి. ఏ కాలంలో ఎక్కువ ఉంటాయి మేడం? ఇక వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల వర్షాకాలంలో ఉంటాయి. ఇప్పుడు చలికాలంలో కూడా ఉంటాయి ఎక్కువనే. మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దోమల వల్ల డిసీజ్ వచ్చి ఎఫెక్ట్ అయ్యారా మేడం? చాలా మందికి ఈ మధ్యకాలంలో వైరల్ ఫీవర్ అని చాలా వస్తున్నాయమ్మా. అవి దోమల వల్ల ఎక్కువ వస్తున్నాయి. మీకు అది దోమల వల్లనే వచ్చిందని ఎలా తెలుసు మేడం? ముందుగా మేము వైరల్ ఫీవర్ అని అనుకున్నాము. తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం వల్ల టెస్ట్, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తే మలేరియా అట్లా అని తెలియడం అనేది జరిగిందమ్మా. మీకు మలేరియా అని తెలిసినాక మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మేడం? ఎట్లాంటి జాగ్రత్తలు అంటే, ఇప్పుడు మా నుంచి ఇంకా రాకుండడానికి ఫస్ట్ అయితే నెట్ వాడడం, ఆల్ అవుట్ ఆయిల్స్ వాడడము, అట్లాంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తున్నాం ఇప్పుడైతే. మీరు ఆ ప్రాజెక్ట్స్ వాడటం వల్ల అవి మన కెమికల్స్ రిలీజ్ చేసి అనుకుంటున్నారా మేడం? ఖచ్చితంగా అందులో నుంచి కెమికల్ రిలీజ్ అయితేనే ఆ దోమ అనేది చనిపోతుంది. కాబట్టి కెమికల్ అయితే ఉంటుంది. కానీ ఏం చేస్తామమ్మా, చుట్టుపక్కల ఎక్కువ దోమలు అవ్వడం వల్ల మనము కెమికల్ యూజ్ చేయక తప్పట్లేదు. ఆ కెమికల్స్ వల్ల మీ హెల్త్ ఏమైనా ఖరాబ్ అవుతుందా మేడం? ఖచ్చితంగా ఇప్పుడు మనకు దోమ చనిపోతుందంటే అందులో కెమికల్ ఉందన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు కూడా ఇప్పుడు ఒక రూము క్లోజ్లో ఉంటుంది, అంటే ఎప్పుడు మూసి మనము ఆల్ అవుట్ కానీ అవి ఆన్ చేస్తాం. కాబట్టి అందులో నుంచి వచ్చే రసాయనాల వల్ల మనకు దోమతో పాటు మనకు కూడా ఏంటైతే దగ్గు వస్తుంది, జలుబులు అట్లాంటివి అవుతున్నాయమ్మా. ఓకే మేడం, మీరు ఏమైనా అనుకుంటారా మీకు కెమికల్స్ రిలీజ్ చేయకుండా ప్రోడక్ట్స్ ఉంటాయి అట్లా వస్తే చాలా మంచిదనే అనుకుంటున్నామమ్మా. అటువంటిదే మేము ఒకటి తయారు చేసినాం మేడం. అవునమ్మా. దాని పేరు వచ్చేసి స్మార్ట్ ఎకో ఫ్రెండ్లీ మస్కిటో కిల్లర్. మనం ఇంట్లో వేస్ట్ ఈ మెటీరియల్ వద్దు అని పడేసిన వాటితోనే మేము తయారు చేసినాం మేడం దీన్ని. మనం ఇది కరెంట్కి పెట్టినప్పుడు ఈ కరెంట్ ఇది ఎట్లా వస్తుందమ్మా? కరెంట్ ఉందా మేడం? ఇక్కడనే ఉంది, చూడండి ఒకసారి. ఇది మనం కరెంట్ కి కనెక్ట్ చేసినప్పుడు ఈ లైట్ రేస్ అనేది రిఫ్లెక్టర్ మీద పడతాయి మేడం. ఇది పడ్డప్పుడు రూమ్ మొత్తం లైట్ వస్తుంది, డార్క్ రూమ్ లో. అప్పుడు మస్కిటోస్ ఇక్కడ లైట్ కి అట్రాక్ట్ అయ్యి దీని దగ్గరకు వస్తాయి. అప్పుడు ఈ ఫ్యాన్ గాలి వల్ల లోపల పడి చనిపోతాయి మేడం. ఓకే, అయితే ఇప్పుడు దోమ చనిపోతుంది అని అంటే అందులో ఏదో ఒక లిక్విడ్ ఉంటేనే చనిపోతుంది కదమ్మా. మరి అదే లిక్విడ్ ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చి వాడతాము, దానివల్లనే కొంచెం జలుబు కావడము, దగ్గు రావడము అట్లాంటివన్నీ అవుతున్నాయి కదా. మరి దీంట్లో కూడా లిక్విడ్ ఉండడం వల్ల అది రసాయనాల వల్లనే కదా దోమ చనిపోతుంది. మీ ప్రత్యేకత ఏంటి? దీంట్లో లిక్విడ్ ఉంటుంది మేడం, కాకపోతే మేము అందరు వాడేలాగా కెమికల్స్ తో తయారు చేయము. దీన్ని మన చుట్టుపక్కల ఉండే చెట్లు మేము కొన్ని ఏవైతే దోమలను చంపుతాయో ఆ చెట్టు ఆకులతోనే రసం పిండి చేసినాం మేడం దీన్ని. ఓకే, అయితే ఎలాంటి బయట రసాయనాలు వాడకుండా న్యాచురల్ గా దొరికే ఆకులతో మీరు తయారు చేసినామని అంటున్నారు. ఇప్పుడు న్యాచురల్ గా ఇప్పుడు మనకి ఇది లిక్విడ్ అనేది తయారైంది, దీనివల్ల ఎలాంటి హాని జరగదు. ఓకే, ఇది ఇంకా మనకి ఇవన్నీ మనం ఇంట్లో వేస్ట్ మెటీరియల్స్ తో తయారు చేసినాం. ప్లస్ మీకు ఒకవేళ ఫ్యాన్ లేదు, బయట కొనాలి అట్లా అనుకున్నా కూడా ఇవన్నీ వస్తువులు మీకు 100 కన్నా తక్కువలోనే దొరుకుతాయి మేడం. సరే అమ్మా, చాలా బాగా తయారు చేసారు. దేనికైనా మనము మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండడానికి వాడాలి అని మీరు చెప్తున్నారు. కాబట్టి ఇంకొకటి, ఆకుల వల్ల ఈ రసాయనం అనేది తయారు చేసారు కాబట్టి దీన్ని మేము వాడతాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.